నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ప్రారంభానికి ముందే ప్యాచ్ వర్క్స్. గిదేంది మహేష్ బాబు డైలాగ్తో వచ్చింది అనుకుంటున్నారు కదా. అవును మరి గట్లుంటుంది మన జడ్చర్లలో చేసే పనులు. 167 నెంబర్ జాతీయ రహదారి రోడ్డు విస్తరణ జరుగుతుంది కదా. గా పనుల్లోనే రైల్వే ట్రాక్ పక్కన ఒక ఆర్యూబీ కట్టిండ్రు కదా. గా స్లాబ్కు పగులు వచ్చినాయని మనం జేసీఎల్ న్యూస్లో నిన్న వార్త చూపించినాం. గందుకు గాను గా కాంట్రాక్టర్ స్పందించి రోడ్ల ప్యాచ్ వర్క్ చేపిస్తున్నాడు. ఇంకేముంది, ప్రారంభానికి ముందే ప్యాచ్ వర్క్ షురు చేసిండ్రు. గిదేదో GP2 కెమికల్ సిమెంట్ పేస్ట్ అంట తీసుకువచ్చిండు. ఎక్కడెక్కడ పగులు ఉన్నాయో అక్కడ అంతా కప్పేస్తుండు. గందుకే గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నా డైలాగ్ గుర్తుకొచ్చింది. మరి దీనిపై వార్త పెట్టినా. మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఏసీ 4 నెలలు 5 నెలలు కూడా కాలేదు, దాని మీద రాకపోకలు అయితేనే లేవు. బ్రిడ్జి క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ ఎక్కడ, ఏంది, ఎలా అనేది మరి ఏం జరిగిందో తెలియదు. కానీ మొన్న వేసిన న్యూస్కి అయితే జాతీయ రహదారి కాంట్రాక్టర్ స్పందించి ప్యాచ్ వర్క్ చేపిస్తున్నాడు. మరి ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేస్తారు బాగానే ఉంది, కానీ దాని మీద రాకపోకలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏం మిక్స్ చేస్తారు దానికి? ఏమంటారంటే GP2 అని కెమికల్ సిమెంట్ ఉంటుంది. GP2 కెమికల్ సిమెంట్ గ్రౌటింగ్ అంటారు దాన్ని. గ్రౌటింగ్ అంటే బాత్రూంలో వేస్తారు అట్లాంటివేనా? అది కాదు దానికి దీనికి సంబంధం ఉండదు. అది ఒక బ్యాగ్ వచ్చేసి 2000 రూపాయలు ఉంటుంది. ఎట్లా వస్తుంది అప్పుడు?